మరి రేవంత్ రెడ్డి పాలన 2.5 ఏళ్ళు అయింది. బానే ఉందా? సంతోషంగా ఉన్నారా? రేవంత్ రెడ్డి పాలన వచ్చినాకనే మేము సన్న బియ్యం తింటున్నాం మంచిగా. ఇప్పుడు మాకు 10 ఏళ్ళు లేనిది ఇప్పుడు ఆధార్ కార్డు నా పిల్లగానికి కూడా 10 ఏళ్ళ నుంచి లేని వచ్చింది. రేషన్ కార్డు లేదు, ఆన్లైన్ లేకుండా కూడా చేయించినాం అన్న. సన్న బియ్యం నేను 79 కిలోలు తెచ్చుకున్నా. ఆన్లైన్ సార్ మస్తు ఉంది మంచిగా. ఆయన రేవంత్ రెడ్డి వచ్చినాకనే మాకు సన్న బియ్యం మా పిల్లకు ఆధార్ కార్డు పిల్లలకు అన్నిటికీ అన్ని నడుస్తూనే ఉన్నాయి. మరి బీఆర్ఎస్ ఏం చేస్తారు? కేసీఆర్ పెద్ద బోకర్గాడు అన్ని మాటలు మాట్లాడతాడు. ఉత్తనే నీళ్ళ మీద చూపిస్తాడు. నాగార్జున సాగర్ల అది ఉంది, లేకపోతే నెట్టెంపాడు బోకరుడాడు. దాంతో ఏముంది ఏందంట ఆయన ఏం చేసిండు? ఏం బీకిండు ఆయన? ఓనికన్నా పింఛన్లు ఇచ్చిండా, రేషన్ కార్డులు ఇచ్చిండా, బట్టలు ఇచ్చిండా? ఆయన పెద్ద బోకర్గాడు. మరి ఆయన చెప్పింది ఏంది? నీ లెక్కన ఇట్లా వస్తే బాబారం బాబాయకాచారం భద్రాచలం గుడిగోపురం ఎండాకాలం సలివేంద్ర కాంటబెల్లి జాజిపత్ భద్రాచలం రామయ్య గుడిగోపురం ఉన్నది కూడా పీక్కొని పోతాయి. ఇప్పుడు ఆ నీళ్లు రావట్లేదు. కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇద్దరు ఆమె ఇంకో కవిత ఇంకోటి పెట్టిందిగా, నిన్న పెట్టింది కదా మీటింగ్. చూస్తున్నాం మేము ఓట్లు వేసేటోళ్ళం, మాకు తెలియదు అంతా ఏదున్నా. 10 ఏళ్ళలో నాకు ఏం రాలేదా? నాకు ఇయ్యలేదు, ఊరికే ఇయ్యలేదు అంటే